దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. హృదయ శుద్ధి గలవారు అంటే మన ఒక హృదయము శుద్ధిగా ఉండాల. మన హృదయం అంటే మనలా కపటం అన్నది కానీ, దేశం కానీ, అసూయ కానీ, మోసం కానీ, అబద్ధం కానీ, మోసం కానీ మన హృదయంలో ఉండనే ఉండదు. అంటే ఎవరైతే ఇలాంటి మోసం లేనోళ్ళు, ఎవరైతే అసూయ కపటము బాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేవుడు అసలు కనిపించడు అని మనం చూస్తున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఎవరైతే హృదయ శుద్ధి గలవారు అంటే హృదయముల పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయం యథార్థంగా, మన హృదయంలో అసూయ ఏది కూడా మనం ఉండద్దు. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మన దేవుని చూస్తామని ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. మన హృదయం శుద్ధిగా ఉంచుకున్నప్పుడు, మన నీతిగా, న్యాయంగా, సత్యంగా, యథార్థంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. దేవుడు దర్శనం ఇస్తాడు. దేవుడితో మనం కనిపిస్తాడు. స్వరం ద్వారా దేవుడు మనం చేసిన ప్రార్థన జవాబిచ్చి చూసేవాడిగా, మన దేవుని చూసేవాడిగా మనం ఉంటాము. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.